అన్నమయ్య జిల్లా పొంగనూరులో ప్రైవేటు పాఠశాలలను ఎంవీఐ సుప్రియ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ పాఠశాలల సెలవుల కారణంగా ప్రైవేటు పాఠశాలల బస్సులు ఫిట్ గా ఉన్నాయా లేవా అని తనిఖీలు నిర్వహించామన్నారు. పాఠశాలలు పునర్ప్రారంభం నేపథ్యంలో ప్రతి స్కూల్ బస్సుల డాక్యుమెంట్లు, ఎమర్జెన్సీ డోర్సు, విండోస్ డోర్స్, చిన్నపిల్లలు బస్సు ఎక్కడానికి స్టెప్స్ అనువుగా ఉండాలని, ఫైర్ డిటెక్షన్, ఫైర్ అలారం, ఫైర్ సేఫ్టీ సిస్టమ్, ఆటోమేటిక్ అలారం సిస్టమ్ ప్రతి స్కూల్ బస్సుల్లో ఉండాలని సూచించారు. ప్రతి డ్రైవరు 60 ఏళ్ల లోపు 5 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని, డ్రైవర్తో పాటు బస్సులో ఒక అటెండర్ని ఉంచుకోవాలని తెలిపారు. ఇప్పుడు పాఠశాలల సెలవు కారణంగా ప్రతి పాఠశాల యొక్క స్కూల్ బస్సుని మేము తనిఖీ చేయడం జరిగింది. ఈ సెలవుల్లో పాఠశాల స్కూల్ బస్సు ఏవైతే ఉన్నాయో వాటికి అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చూడడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఏమేమి చెక్ చేసామంటే వెహికల్ యొక్క అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎఫ్సీల్ చేసుకున్నారా లేదా, ఆ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయ్యేటట్లు ఉందా లేదా, ఓపెన్ చేయగలిగేటట్లు ఉందా, అలానే ఎమర్జెన్సీ డోర్కి ఏదైనా అబ్స్ట్రక్షన్ అంటే ఏదైనా సీట్ కానీ లేకపోతే టైర్ కానీ అలాంటిది ఏదైనా పెట్టారా అనేది కూడా గమనించడం జరిగింది. అలానే స్టెప్ అంటే పిల్లలు ఎక్కడానికి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్కూల్ బస్ ఎక్కుతుంటారు. అలా ఎక్కే క్రమంలో వాళ్ళు చిన్నపిల్లలు ఒకేసారి హైట్గా ఉంటే ఇది మెట్టు ఎక్కలేకపోవచ్చు. కాబట్టి ఆ మెట్టు యొక్క కొలతలు కరెక్ట్గా ఉన్నాయి లేదా, అలా లేని పక్షంలో కొలతల ప్రకారం ఆ మెట్లను రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. అలానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్ని బస్సుల్లో ఉన్నాయా లేదా, ఫైర్ అలారం సిస్టమ్ ఎఫ్సాస్ అంటారండి. అది వచ్చి ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్, ఫైర్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్. రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మెయిన్ స్కూల్ బస్సుల్లో కంపల్సరీ మ్యానుఫ్యాక్చరరే ఇచ్చి ఉంటారు. ఇవి ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివి జరిగినప్పుడు, లేకపోతే పొగొచ్చినప్పుడు, లేకపోతే అగ్గి సంభవించినప్పుడు వెంటనే డ్రైవర్ కూడా ప్రమేయం లేకుండా, అంటే కొన్ని సందర్భాల్లో మనం చూసాం అగ్గి రాగానే డ్రైవర్ దిగి పారిపోవడము ఇలాంటివి జరిగాయి. కాబట్టి డ్రైవర్ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ఫైర్ అలారం క్యూ అని మోగడం, అంటే నిద్రపోతే ఒకవేళ పిల్లలు పడుకొని ఉన్న నిద్రపోతున్నా ఏం చేస్తున్నా వాళ్ళలో ఒక అలర్ట్ సిస్టమ్ రావడానికి ఫైర్ అలారం సిస్టమ్, అలానే ఫైర్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్. అంటే అగ్గి నిప్పు వచ్చినప్పుడు దాన్నంతటికి అదే ఆర్పేస్తుంది. ఆ వెహికల్స్లో ఆల్రెడీ వాటర్ ట్యాంక్ అలాంటివి ఉంటాయి. ఆ వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ స్ప్రింకిల్ అవ్వడము, స్ప్రింక్లర్స్ ఉంటాయి బస్సులో. సో అవన్నీ ఆటోమేటిక్గా జరిగి తద్వారా పిల్లలు సురక్షితంగా ఉంటారు. ఎటువంటి అగ్ని ప్రమాదం అలాంటిది అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా డ్రైవర్ స్పందించలేని పరిస్థితిలో కూడా అది ఆటోమేటిక్గా వచ్చేలాగా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా స్కూల్ బస్సులో ఉన్నాయా లేదా చెక్ చేశాము. స్కూల్ బస్సుకి 4 వైపులా బస్సు యొక్క పేరు, అంటే స్కూల్ పేరు ఏదైతే ఏ స్కూల్ అయితే అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్ యొక్క పేరు మరియు వాళ్ళ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా 4 వైపులా ఆ బస్సుకి కంపల్సరీ వాళ్ళు పెయింట్తో రాపించాలి, స్టిక్కరింగ్ కాదు. అలానే కొన్ని బస్సులు ఇంకా ఎఫ్సీలు చేసుకుంటున్నారు ఇప్పుడే. అవి కూడా ఎఫ్సీలు అన్నీ స్కూల్ తెరిచేలోపు అన్ని బస్సులు ఎఫ్సీలు చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ ఎఫ్సీలు అనేది ఇప్పుడు ఏటీఎస్ సెంటర్స్, ప్రైవేట్ సెంటర్స్ అనమాట. మన పరిధిలో అయితే మన దగ్గర బంగారుపాలెం దగ్గర ఉంది. సో అక్కడ వెళ్ళి స్కూల్ బస్సులు అన్నిటికీ కూడా వాళ్ళు ఎఫ్సీ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ప్రతి స్కూల్ యాజమాన్యానికి. అలానే ఇంకా ప్రతి స్కూల్ బస్ డ్రైవరు 60 ఏళ్ళ కన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 60 years అబౌవ్ ఏజ్ ఉన్న ఏ పర్సన్ స్కూల్ బస్ డ్రైవ్ చేయడానికి అర్హుడు కాదు. అలాంటి డ్రైవర్ స్కూల్ యాజమాన్యం వాళ్ళని పెట్టుకోరాదు. అలానే స్కూల్ బస్ నడిపే వాళ్ళు మరీ చిన్న వాళ్ళు అయితే, అంటే 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో హెవీ వెహికల్ డ్రైవ్ చేయడంలో ఆ డ్రైవర్కి 5 ఏళ్ల అనుభవం కంపల్సరీ ఉన్న వ్యక్తినే వాళ్ళు డ్రైవర్గా నియమించుకోవాలని చెప్పడం జరిగింది. అలానే అటెండర్ ఉన్నారా లేదా, అటెండర్ ప్రతి బస్సులోనూ పిల్లవాడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనం చాలా సందర్భాల్లో చూసాము. స్కూల్ బస్సులో అటెండర్ లేకపోవడం వల్ల ఆ టైర్ కింద ఆ పిల్లవాడిని తీసుకోవడానికి వచ్చిన చెల్లెలు, తమ్ముడు ఆ స్కూల్ బస్ టైర్ కింద పడి మరణించిన సందర్భాలు మనం చూసాము. సో అందువల్ల అటెండర్ అనే వాళ్ళు ఎవరైనా కావచ్చు, అటెండర్ మేబీ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కంపల్సరీ ప్రతి బస్సుకి నియమించుకోవాలని సూచించడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు
క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.